హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియో వచ్చింది మీకోసం. ఈ వీడియో వచ్చేసి మనకు హనుమాన్గఢ్ రాజస్థాన్లో గేదెలు అమ్మడానికి ఉన్నాయి మహాలక్ష్మి డైరీ ఫామ్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గేదెలు రాజస్థాన్ గేదెలు మీకు 80,000 నుంచే స్టార్టింగ్ ఉంటాయి, తక్కువ రేట్ ఉంటాయి. మిల్కింగ్ మీకు 5 to 6 లీటర్ పర్ టైంకి పెట్టుకోవచ్చు. ఎక్కువ శాతంగా ఎవరైనా తక్కువ కాస్ట్లు ఎవరికైనా గేదెలు కావాలి, 80,000 నుంచి 1,20,000 మధ్యలో గేదెలు కావాలంటే రాజస్థాన్ వెళ్ళి తీసుకొని వెళ్ళొచ్చు. చాలామంది 8 లక్షలకు 10 లక్షలకు లోడ్ వాళ్ళు ఎక్కువ మంది రాజస్థాన్ వెళ్ళి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి మిల్క్ కెపాసిటీ అనేది మీకు 14-16 లీటర్ కాకుండా 10-12 లీటర్ల వరకు మిల్క్ కెపాసిటీ కావాల్సిన వాళ్ళు ఇలాంటి గేదెలు తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మన రైతులు ఉంటారు కదా ఊర్లలో, వాళ్ళు ఓపెన్ గ్రేజింగ్లో మేపే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం కూడా ఈ గేదెలు అనేది సెట్ అవుతాయి. ఎందుకంటే హర్యానా గేదెలు మీకు 1,30,000, 1,40,000, 1,50,000, 1,60,000, 1,70,000 దొరుకుతాయి. అవే మీకు ఈ గేదెలు ఓపెన్ గ్రేజింగ్లో కూడా మేసి వచ్చి మీకు 5-6 లీటర్ పూటకి ఇస్తాయి. ఇవి అయితే మీకు కాస్ట్ తక్కువ పడుతుంది. మొత్తం 8 లక్షల నుంచి 10 లక్షలలో లోడ్ అనేది మనకు హైదరాబాద్కి వస్తాయి. ఆ విధంగా చాలా వరకు అయితే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ ఆన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడ మహాలక్ష్మి డైరీ ఫామ్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కూడా అక్కడ నుంచి వాళ్ళు ఫెసిలిటీ చేస్తామని చెప్తున్నారు. 10 గేదెలకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఒక గేదెకి 12,000 చొప్పున ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందని చెప్తున్నారు. అందులోనే ఆ 12,000, 13,000 ఒక గేదెకి, 10 గేదెలకి 1,30,000లో మొత్తం 2 మనుషులు ఉంటారు. ఇంకా ట్రాన్స్పోర్టేషను, దానికి ఫీడింగ్, ఇంకా మెడిసిన్ అంతా వస్తాయి. ఈనిన గేదెలే అక్కడ మొత్తం ఈనిన గేదెలు ఎక్కువ శాతంగా ఉంటాయి హనుమాన్గఢ్లో. గేదెలు ఇక్కడ ఆవులకు చాలా ప్రసిద్ధి హనుమాన్గఢ్ సహివాల్ ఆవులకు. అలాంటి గేదెలు కూడా చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి ఇక్కడ. ఎక్కువగా వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, తక్కువ కాస్ట్లో గేదెలు కావాలంటే 80,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. 1,10,000 మధ్యలోనే గేదెలు ఎవరికన్నా కావాలి, 5-6 లీటర్లు కావాలంటే మా దగ్గర వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు అని అయితే సుభాష్ భాయ్ చెప్తున్నారు. ఎవరన్నా చిన్న ఫార్మింగ్ వాళ్ళు ఒక 5-10 గేదెలు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇవేంటంటే ఓపెన్ గ్రేజింగ్లో మేసే గేదెలు, లేదా ఒక దగ్గర కట్టేసి మేపినా కూడా మీకు మంచి మిల్కింగ్ ఇస్తాయి. లోడ్ కూడా హైదరాబాద్ నుంచి చాలామంది వెళ్ళి అక్కడ తీసుకొని తెచ్చి కూడా అమ్ముతుంటారు హైదరాబాద్లో. ఎందుకంటే మార్కెట్లలో చాలామందిగా కాస్ట్ తక్కువ ఉన్న గేదెలు కావాలని చెప్తారు. ఆ విధంగాని తీసుకుంటారు. మిల్కింగ్ ఏం తక్కువ ఉండదు. మిల్కింగ్ మీకు 5-6 లీటర్లే పూటకి పెట్టుకోవచ్చు. అంటే 10 నుంచి 12 లీటర్లు యావరేజ్ పెట్టుకోవచ్చు. ఇంకొకటి, హర్యానా వాళ్ళు కూడా చాలామంది రాజస్థాన్ గేదెలు ఇక్కడ నుంచి వీళ్ళు అమ్మే వాళ్ళు కూడా రాజస్థాన్ గేదెలు కూడా కొన్ని తెచ్చి అమ్ముతుంటారు. అవేం ఎక్కువగా అంటే లాంగ్ టైం మిల్కర్ అని చెప్పలేము. ఒక 5 నెలల దాకా అయితే మంచి మిల్కింగ్ ఇస్తాయి. ఎవరికన్నా తక్కువ కాస్ట్లో గేదెలు కావాలన్న వాళ్ళైతే స్క్రీన్ ఆన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు తీసుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే హర్యానాకి క్రాస్ ఉన్న గేదెలు ఉంటాయి ఇందులో కూడా. రాజస్థాన్కి కూడా ప్యూర్ హర్యానా అని చెప్పలేం, కానీ హర్యానాకి క్రాస్ ఉన్న గేదెలు కూడా దొరుకుతాయి. అందులోనే అక్కడనే ఇది హర్యానాకి బార్డర్ షేర్ చేస్తుంది కాబట్టి రాజస్థాన్లో కూడా కొన్ని చోట్ల మంచి గేదెలు కూడా దొరుకుతాయి. రాజస్థాన్ సంబంధించిన కొన్ని జిల్లాలలో కూడా. అలాంటి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి ఉండడానికి రూమ్, ఫుడ్ అంతా వాళ్ళు ఫెసిలిటీ చేస్తామని చెప్తున్నారు. వెళ్ళి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.